వెల్కమ్ టు మై టీవీ వార్తల్లోని ముఖ్యాంశాలు. బంగ్లాదేశ్లో ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక ప్రకటన. అక్కడ ఉంటున్న సుమారు 19,000 మందితో టచ్లోనే ఉన్నట్లు వెల్లడి. విశాఖలో వైసీపీకి షాక్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటన. పెదకొండూరులో కనకపుట్లమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు. వివరాల్లోకి వెళ్తే, బంగ్లాదేశ్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఆ దేశంలో ఉంటున్న భారతీయుల భద్రత పట్ల ఆందోళన వ్యక్తం అవుతున్న వేళ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పార్లమెంట్లో మాట్లాడారు. బంగ్లాదేశ్లో ఉంటున్న సుమారు 19,000 మందితో టచ్లోనే ఉన్నట్లు తెలిపారు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల కోటాకు వ్యతిరేకంగా చెలరేగిన హింసాకాండలో ఇప్పటి వరకు దాదాపు 400 మంది ప్రాణాలు కోల్పోయారని, నిరసనకారులు ప్రధాని షేక్ హసీనా రాజీనామాకు పట్టుబట్టడంతో ఆమె తన పదవికి రిజైన్ చేశారని అన్నారు. ఇక ఢాకా సహా ఇతర ప్రాంతాలలో ఉండే భారతీయులకు భద్రత కల్పించాలని భారతదేశం ఆశిస్తున్నట్లు జైశంకర్ అన్నారు. బంగ్లాదేశ్లో పరిస్థితి మారిపోతుందని, ఎంబసీ ద్వారా మేము బంగ్లాదేశ్లోని భారతీయ సమాజంతో నిరంతరం టచ్లోనే ఉన్నామని, ఇక్కడ సుమారు 19,000 మంది భారతీయ పౌరులు ఉన్నారని, వీరిలో సుమారు 9,000 మంది వరకు విద్యార్థులు ఉన్నారని అన్నారు. స్టేట్మెంట్ బై మినిస్టర్ శ్రీ ఎస్ జయశంకర్. Mr. Chairman, sir, I rise to apprise this August were made to various political forces with whom we were in touch. So, despite a Supreme Court judgment on 21 July, there was no let-up in the public agitation. Various decisions and actions taken thereafter only exacerbated the situation. The agitation at this stage coalesced around a one-point agenda, that is that the Prime Minister, Sheikh Hasina, should step down. On 4th August, events took a very serious turn. Attacks on the police, including police stations and government installations, intensified even as overall levels of violence greatly escalated. Properties of individuals associated with the regime were torched across the country. What was particularly worrying was that minorities, their businesses and temples also came under attack at multiple locations. The full extent of this is still not clear. So, on 5th August, demonstrators converged in Dhaka despite the curfew. Our understanding is that after a meeting with leaders of the security establishment, Prime Minister Sheikh Hasina apparently made the decision to resign. At very short notice, she requested approval to come for the moment to India. We simultaneously received a request for flight clearance from Bangladesh authorities. She arrived yesterday evening in Delhi. The situation in Bangladesh, sir, is still evolving. The Army Chief, General Waqar-uz-Zaman, addressed the nation on 5th August. He spoke about assuming responsibility and constituting an interim government. విశాఖలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కీలక నేతలు, కార్పొరేటర్లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. వారికి పవన్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనకి ఎంతో ఇష్టమైన విశాఖలో చేరికలు మొదలవడం సంతోషంగా ఉందని అన్నారు. వైసీపీ తనకు వ్యక్తిగతంగా శత్రువు కాదని చెప్పారు. అందరం కలిసికట్టుగా రాష్ట్రం, పార్టీ అభివృద్ధికి పనిచేయాలని పిలుపునిచ్చారు. త్వరలో విశాఖలో పర్యావరణ ఆడిట్ ఉంటుందని అన్నారు. విశాఖ రియల్ ఎస్టేట్ సమస్యలపై కలిసికట్టుగా పోరాటం చేస్తామని తెలిపారు. మరోవైపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం క్యాంపు రాజకీయాలు కూడా కూటమి నేతలు సిద్ధమయ్యారు. ఎలాగైనా శాసన మండలిలో బొత్స అడుగు పెట్టకూడదని పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. ఈ తరుణంలో వైసీపీని ఖాళీ చేసేందుకు చేరికలను ఆహ్వానిస్తున్నారు. డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వ బాధ్యతలు తీసుకున్నాక ఇదే ఫస్ట్ జాయినింగ్ అనుకుంటా, పొలిటికల్ జాయినింగ్.
నాకు ఇష్టమైన వైజాగ్తో మొదలైంది. ఎప్పుడు ఈ గవర్నమెంట్ మీటింగ్స్ అలవాటు మళ్ళీ కొంచెం కొత్తగా ఉంది మళ్ళీ పొలిటికల్ మీటింగ్స్ చేయడం. మీకు ప్రత్యేకించి తెలియజెప్పేది ఇది, మన రాష్ట్రం బాగుండాలి, విభజన తర్వాత నుంచి రాష్ట్రం బలంగా ఉండాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో మనం ఈరోజు నిలబడ్డాం, ప్రయాణం చేసాం. చాలా సందర్భాల్లో కూడా చెప్పాను. సో వైసీపీ పార్టీ నాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు, చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ఒకసారి నాయకులు మాట్లాడే విధానాలు ఇవన్నీ నమ్ముకున్న నాయకులు నష్టపోతారు. సో మాకు జనసేన పార్టీ తరఫు నుంచి మీ అందరికీ మేము మీకు బలం ఇచ్చేవాళ్ళం, మిమ్మల్ని రాజకీయ పరంగా అన్ని రకాలుగా మీరు ఎదగాలని కోరుకునేవాడిని, దాని తగ్గట్టు వాతావరణం ఉంటుంది. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఒకమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాంటి పార్టీని వీడకుండా పనిచేసిన జనసేన నాయకులు, కార్యకర్తలు, వీడి మహిళలు అందరూ ఉన్నారు. మీరందరూ కూడా వారితో మమేకమై అందరం కలిసి పనిచేద్దాం. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం వైజాగ్ కార్పొరేటర్ ఎన్నికల్లో మనం బలంగా విజయం సాధించాలని కోరుకుంటూ, మీ అందరి సహాయ సహకారాలు కావాలి. వైజాగ్లో మీకు తెలుసు ప్రత్యేకంగా పొల్యూషన్ సమస్య చాలా బలంగా ఉంది. గుంటూరు జిల్లా దుగ్గిరాలలోని శ్రీ కనక పుట్లమ్మ తల్లి చల్లని చూపుతో మంగళగిరి నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పెద్దకొండూరులో వేంచేసి ఉన్న శ్రీ కనక పుట్లమ్మ దేవాలయంలో మంత్రి లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తనని కలవడానికి వచ్చిన గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించి అందరితో ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో లోకేష్ మాట్లాడుతూ అమ్మ ఆశీస్సులతో నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ప్రజాప్రభుత్వంలో మంగళగిరి నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని అన్నారు. నియోజక ప్రజల కోసం ఉండవల్లిలోని తమ ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని లోకేష్ చెప్పారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ నేతలు, దళిత సంఘాల ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన రాజంపేట మున్సిపల్ కమిషనర్ రాంబాబుపై టీడీపీ నాయకుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. మున్సిపల్ కమిషనర్పై దౌర్జన్యానికి పాల్పడిన టీడీపీ నేతలపై తక్షణ చర్యలు తీసుకోవాలని పట్టణ సీఐ మద్దయ్య ఆచారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాల, మాదిక సంఘాల నేతలతో పాటు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. మన రాజంపేట కమిషనర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తన ఆఫీసులో ఉన్నప్పుడు అక్కడ పనిచేస్తున్న రిమూవ్ అయినటువంటి కొంతమంది తర్వాత వ్యక్తులు మిగతా వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు తీసేస్తారు, దాని మీద కొంచెం వాగ్వాదం జరిగేట్టు తర్వాత తన విధులకు ఆటంకం కలిగించారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యామల సుదర్శనం ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2004లో గౌరవ సుప్రీంకోర్టు 5 మంది జడ్జిలతో సుదీర్ఘ వాదోపవాదాలతో ఏపీ గవర్నమెంట్ వర్సెస్ ఈవీ చెన్నయ్య కేసుపై తీర్పు ఇస్తూ వర్గీకరణ అంశం రాజ్యాంగ పరమైనదని, వర్గీకరణ చేయడానికి రాష్ట్రాలకు ఎలాంటి అధికారం లేదని తీర్పు చెప్పారని అన్నారు. ఒకవేళ చేయాలనుకుంటే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఏకగ్రీవ తీర్మానాలు చేయాలని, దాన్ని పార్లమెంట్ 1/3 మెజారిటీతో ఆమోదించాలని తెలిపారు. రాజ్యాంగం 341 ఆర్టికల్ ప్రకారం కానీ, ఆర్టికల్ 14, 16 ప్రకారం కానీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఇదే విషయాన్ని జస్టిస్ ఉషా మెహ్రా నొక్కి ఒక్కానించారని గుర్తు చేశారు. మోడీ అధికారంతో రాజ్యాంగ వ్యతిరేక తీర్పుకు మూలకారకుడైన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎన్ఆర్ఐ అశోక్, ఎస్డి హరి, ధరణి, వీరభద్ర, యామల చంద్రయ్య, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి జైలు. ఈరోజు మన జాతీయ కార్యదర్శి యమల సుదర్శన ఆధ్వర్యంలో ఇంతమంది వచ్చిన దానికి అందరికీ ధన్యవాదములు. మనకు దొడ్డిదారిన సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా చేసినది, వర్గీకరణ చేసినది.
ఈ వర్గీకరణ అనేది చెల్లదని ప్రతి ఒక్కరూ మన మాలలందరూ ముందుకు రావాలని ఇదే విధంగా ప్రోత్సాహము కల్పించాలని సుప్రీంకోర్టు రాజా విరుద్ధంగా వర్గీకరణ చేసినది. ఈ వర్గీకరణ అనేది చెల్లదని ప్రతి ఒక్కరూ మన మాలలందరూ ముందుకు రావాలని ఇదే విధంగా ప్రోత్సాహము కల్పించాలని మాలల పంతం చంద్రబాబు అని చెప్పి చంద్రబాబును ఓడించారు. కొంతకాలం గమ్మున్న తర్వాత 2004 జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఉషా మెహ్రా కమిషన్ కూడా స్పష్టంగా ఇచ్చింది, ఇది పార్లమెంట్ వ్యవహారము, 341 ఆర్టికల్ను సవరించాలి తప్ప వేరే మార్గం లేదన్నారు. అయితే ఈ మధ్య కాలంలో మందకృష్ణ దళిత వ్యాపారి, దళిత ద్రోహి మరి చంద్రబాబు సహాయంతో మోడీ కాళ్ళు పట్టుకున్నాడు. హైదరాబాద్లో మోడీ చెప్పాడు, నేనున్నాను, నేను చేస్తాను. మేము చెప్పాము, మోడీ రాజ్యాంగాన్ని మించి నువ్వేం రాజ్యాంగాన్ని అనుసరించి అన్ని వ్యవస్థలు అనుసరించి రాజ్యాంగాన్ని అనుసరించి ఉండాలనే రాజ్యాంగం రాస్తే ఈరోజు మోడీ గారు ఈ మందకృష్ణ గారు చంద్రబాబు నాయుడు నుండి కాదని తెలిసి అయితే మోడీ గారిని తాపు చేరి మోడీ గారు వాగ్దానం ఇచ్చారు, నేను చేస్తాను అని. అయితే ఆయన పెట్టిన మదనపల్లి పట్టణంలో వర్గీకరణకు వ్యతిరేకంగా హాజరైన మాల మహానాడు నాయకులకు అందరికీ జేబీఎంలు. ఈరోజు మదనపల్లిలో హాజరైన మాల మహా నాయకులు అందరూ ఇదే కానీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిలుపుదల చేయకపోతే ప్రతి మండలంలో కానీ ప్రతి జిల్లాలో కానీ ఉధృతం చేస్తామని, ఈ వ్యతిరేకరణకు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతున్నాను. రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లతో ఆ శాఖ మంత్రి పొంగూరు నారాయణ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘల్, డైరెక్టర్ హరినారాయణన్, ఉన్నతాధికారులు దీనిలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ నెల 15న రాష్ట్రంలో 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని తెలిపారు. 33 మున్సిపాలిటీలలో 100 క్యాంటీన్లను ఏర్పాటు చేశామని చెప్పారు. రాబోయే వారం రోజులు అన్నా క్యాంటీన్లపై కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. క్యాంటీన్ భవనాలలో కిచెన్ ఏర్పాటు చేసే టీంతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అరకలోయలో మాల మహానాడు కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అడ్వకేట్ రత్నరాజు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ ఎస్సీ వర్గీకరణ మీద ఒక తీర్మానం ప్రవేశపెట్టి ఒక జడ్జిమెంట్ పాస్ చేసిందని, ఎస్సీ ఎస్టీ కానీ మైనార్టీ కమ్యూనిటీస్ వారి యొక్క అభిప్రాయాలు సేకరించకుండా మన ఆర్టికల్ 341 నిబంధనలకు విరుద్ధంగా సుప్రీంకోర్టులో కానీ పార్లమెంట్లో కానీ ఉభయ సభల్లో బిల్ పాస్ అవ్వకుండా, ఉభయ సభల్లో కానీ ఎగువ సభలో కానీ బిల్ పాస్ అవ్వకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా ఎస్సీ వర్గీకరణ చేయడం అనేది రాజ్యాంగానికి విరుద్ధమని అన్నారు. ఫుల్ బెంచ్ ఎస్సీ వర్గీకరణ మీద ఒక తీర్మానం ప్రవేశపెట్టి ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది. ఎస్సీ కానీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీస్ వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏవి సేకరించకుండా మన ఆర్టికల్ 341 నిబంధనకి విరుద్ధంగా సుప్రీంకోర్టు పార్లమెంట్లో కానీ ఉభయ సభల్లోని బిల్లు పాస్ అవ్వకుండా, ఉభయ సభ కానీ ఎగువ సభలో కానీ బిల్లు పాస్ అవ్వకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా ఎస్సీకరణ వర్గీకరణ చేయడం అనేది మన రాజ్యాంగానికి విరుద్ధం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారంగా ఫాలో అవ్వకుండా కేవలం బీజేపీ గవర్నమెంట్, మోడీ ఎవరైతే కృష్ణ మాదిగ ఉన్నాడో ఆయనకి అనుకూలంగా ఆయన ఓట్లని కేవలం బేస్ చేసుకొని మొన్న మన తెలంగాణలో 8 సీట్లు గెలిచిన దాని ప్రకారంగా ఈ సుప్రీంకోర్టుని ఆయన చెప్పు చేతల్లో పెట్టుకొని సుప్రీంకోర్టు ఎవరైతే మోడీ గారు బీజేపీ గవర్నమెంట్ చెప్పిన విధంగా ఈ వర్గీకరణ చేయడం అనేది చట్టానికి వ్యతిరేకంగా, మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగింది. కాబట్టి అందుకు నిరసనగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ నిరసన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా మన అరకు వ్యాలీలో ఉంటున్నటువంటి మాల మహానాడు కమిటీ సభ్యులందరం కలిసి ఈ యొక్క ర్యాలీ కార్యక్రమాన్ని చేసి
బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ నగరంలో అండర్-14 బాయ్స్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు రవికుమార్ మాట్లాడుతూ 17 టీమ్స్ వచ్చాయని, వీటిలో 10 టీంలకు ప్రాధాన్యత కల్పించామని, ఇది చాలా మంచి ఆహ్లాదకరమైన ఆట అని అన్నారు. దీనిని విద్యార్థి దశ నుంచే ప్రోత్సహించాలనే లక్ష్యంతో విజయవంతంగా టోర్నమెంట్ను నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ సుష్మిత, సిఐ సోమశేఖర్, వైజాగ్ ఫుట్బాల్ అకాడమీ జాయింట్ సెక్రటరీలు బాబు, సన్నీ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సుష్మిత గారు కన్వీనర్గా పెట్టి ఈరోజు విశాఖపట్నంలో మున్సిపల్ గ్రౌండ్స్లో ఈ ఫుట్బాల్ అండర్-14 ఫుట్బాల్ గ్రాస్ రూట్ లెవెల్లో కండక్ట్ చేయడం జరిగింది. సుమారు 15 టీమ్స్ వచ్చాయి. టైం కన్స్ట్రెయిన్ వల్ల 10 టీములను ఆడించాం. ఇది ఫుట్బాల్ని మన అందరికీ తెలుసు, వైజాగ్లోని ఫుట్బాల్ అంటే చాలా ఇంట్రెస్టెడ్ గేమ్. దీన్ని ప్రమోట్ చేయడానికి ఇక్కడ సహకరిస్తున్న సుష్మిత గారికి, వీళ్ళందరికీ కూడా మా డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ ఫెడరేషన్, జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ తరఫున ఇక మా రామకృష్ణ గారు, శేషమోహన్ గారు, బాబు, సతీష్ గారు, సన్నీ, శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు. ఇలాంటి టోర్నమెంట్స్ ఇంక మరిన్ని కూడా కండక్ట్ చేసి గ్రాస్ రూట్ నుంచే మంచి టాలెంట్ని, వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇది కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. పిఎఫ్ఏ కోటగిరి శ్రీధర్ గారు ప్రెసిడెంట్ గారు మామూలుకి టోర్నమెంట్ జరపాలని చెప్పి మాకు గ్రాస్ రూట్స్ కమిటీలో మేడం సుష్మిత గారికి కో కన్వీనర్గా వైజాగ్ జోన్ నుండి ఆమెని సెలెక్ట్ చేసి ఈ టోర్నమెంట్ బాధ్యతలన్నీ కూడా మాకు అప్పచెప్పారు. ఇది ఆ టోర్నమెంట్ ఏదైతే ఏపీఎఫ్ఏ గ్రాస్ రూట్స్ కమిటీ నుండి ఫస్ట్ టైం మేము అండర్-14 ఆల్మోస్ట్ 15 టీమ్స్ నుండి 16 టీమ్స్ ఎంట్రీ దొరకడంతో మాకు టైం తక్కువ ఉండడం 10 టీమ్స్ ఏవైతే ఉన్నాయి ఈ 10 టీమ్స్ కూడా లోకల్ క్లబ్స్కి ఎఫిలిటేట్ అయిన అండర్-14 టీమ్సే. ప్రతి ఒక్కరూ తమ యొక్క తల్లి పేరు మీద ప్రతి మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యులు అవ్వాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల పద్మజ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కాందరాడ గ్రామంలో మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పిల్లా ముత్యాలరావు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తుమ్మల పద్మజ, గండి కొండలరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. దాన్ని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలని సూచన చేయడం జరిగింది. దీన్ని ప్రతి పౌరుడు కూడా తీసుకోవాలి. ఎందుకంటే కాలుష్యాన్ని తగ్గించి భూమాత యొక్క తాపాన్ని మనం రక్షించవలసిన మన అందరి బాధ్యత. కాబట్టి నా వంతు బాధ్యతగా నేను కాకినాడ పార్లమెంట్లో ఇప్పటికి 3000 మొక్కలు పంచడం జరిగింది. ఇంకా 2000 మొక్కలు నేను స్టోర్ చేశాను. ఎవరైనా కావలసిన వారు నన్ను సంప్రదిస్తే వాళ్ళకి నేను అందజేస్తానని తెలియజేస్తాను. భారత్ మాతాకి జై. కాకినాడ జిల్లా పెద్ద బ్రహ్మదేవం గ్రామంలో చాపల అజయ్ అనే యువకుడిపై జరిగిన దాడికి నిరసనగా సామర్లకోట ఎంఆర్ఓ కార్యాలయం మరియు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో కొండేపూడి శ్యాంబాబు మాదిగా పాల్గొని తక్షణమే ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని అరెస్టు చేయాలని పోలీసులను కోరారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిరసన కార్యక్రమం జరిగింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ఈ కార్యక్రమంలో కొండేపూడి శ్యాంబాబు మాదిగా, గొర్త విజయ్ కుమార్ మాదిగా, మందవల్లి సత్యనారాయణ మాదిగా, కాళ్ళ లక్ష్మీనారాయణ, ఒల్లూరి నాని మాదిగా, పలివెల రవి అనంతకుమార్ మాదిగా, జుత్తుక బాబురావు మాదిగా, మడికి సూర్యప్రకాష్ మాదిగా పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా సౌత్ జోన్ పరిధిలో పోలీసుల వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలలో సుమారు 50 వాహనాలు సరైన ప్రభుత్వ రికార్డులు లేనట్లుగా గుర్తించారు. నంబర్ ప్లేట్లు లేకపోవడం, సీసీ రికార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు లేకపోవడం గుర్తించారు. వాహనాలను నడుపుతున్న మైనర్లను పట్టుకున్నారు. ఈ సందర్భంగా సౌత్ జోన్ డీఎస్పీ అంబికా ప్రసాద్ వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. 2 టౌన్ సీఏ వై శ్రీనివాసులు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అది కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర పెట్టుకొని ఇన్సూరెన్స్ చేసుకొని నెంబర్ ప్లేట్ లేకుండా కూడా బండి మీద తిరగదు. అందుకని కాకపోతే మీ బండి ఎక్కడ పట్టుకోవడం కనుక పోలీస్ స్టేషన్ చెప్తే నెంబర్ ఉంటే ఎక్కడో చోట చెప్తారు, పాయింట్ అలర్ట్ చేస్తారు, ట్రాఫిక్ పాయింట్ బండి క్యాచ్ చేస్తూ ఉంటుంది. నెంబర్ ప్లేట్ లేదు, అది వేసిపోయాడు బండి ఏమని చెప్తారు? పల్సర్ అంటే ఒక పల్సర్ ఉంది కదా, 100 పల్సర్లు ఉంటాయి. అవునా? హీరో హోండా 100 బళ్ళు ఉంటాయి, సిటీకి యాక్సిస్ బళ్ళు 100 బళ్ళు ఉంటాయి. ఎలా చెప్తారు? కలర్ కూడా సేమ్ ఉంటుంది. మరి నెంబర్ ప్లేట్ లేకుండా ఎలా
కనీసం మన ఇంట్లో వెళ్తే ఎవడో స్నాచింగ్ చేయకుండా నెంబర్ ప్లేట్ ఉంటే కనీసం చెప్పగలిగితే నెంబర్ బండి ఆపుతారు. నెంబర్ ప్లేట్ లేదంటే చక్కగా వెళ్ళిపోతుంది మాయ. అవునా? మన ఎదురుగానే పోలీసు ఎదురు కూడా వెళ్ళిపోతుంది ఆపలేదు. రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, రైల్వే డిఆర్ఎం నరేందర్ ఏ పాటిల్ పర్యటించారు. 250 కోట్ల రూపాయలతో రైల్వే స్టేషన్ పునః చేపట్టనున్న నేపథ్యంలో పర్యటన జరిగింది. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, సిటీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, బీజేపీ నాయకులు ఈ పర్యటనలో ఉన్నారు. పురంధేశ్వరి మాట్లాడుతూ రైల్వే స్టేషన్ను వరల్డ్ క్లాస్ స్టేషన్గా తీర్చిదిద్దుతామని అన్నారు. గోదావరి పుష్కరాలు 2027 జనవరి నాటికే రైల్వే స్టేషన్ల పనులు పూర్తి చేయాలని అధికారులను కోరినట్లు తెలిపారు. రైల్వే స్టేషన్ సమస్యలపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారని అన్నారు. కొవ్వూరు, అనపర్తి స్టేషన్లలో మరికొన్ని రైళ్లు ఆపాలని కోరినట్లు తెలిపారు. ఇదిగో వస్తుంది జన్మభూమి ఘాట్, అదిగో వస్తుందంటూ కాలం గడిపారు తప్పించి ఏ విధమైన ఫలితం లభించలేదు. అదేవిధంగా మరి దాన్ని మొన్న ఎన్నికల సమయంలో కూడా అనపర్తి నియోజకవర్గంలో ఓటర్లందరూ మమ్మల్ని ఎంపీ గారిని నన్ను అడగడం జరిగింది. వారికి స్పష్టమైన హామీ ఇచ్చాం. దాన్ని వాడ డిఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్తే వారు చాలా సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా అనపర్తి రైల్వే స్టేషన్ కి సంబంధించి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు విశాఖపట్నం వెళ్ళడానికి ట్రైన్ discussed about the redevelopment of Rajahmundry stations, and we had already made a plan, and we got very good insights from this honorable member of parliament and member of legislative assembly. In fact, our entire focus was initially on the west side of the city, whereas madam has told us to look at the east and plan accordingly. So we are now going to make some changes in our existing plans. We are going to develop more facilities on the eastern side. We are అందించే విధంగా ఉంటుంది అనేటువంటి అంశం. అది మాత్రమే కాకుండా ఇప్పుడు మనం రాజమహేంద్రవరాన్ని కనుక చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా అటు తూర్పు వైపున ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. సిటీ అంతా కూడా అక్కడ 100 ఫీట్ రోడ్ ఉంది ఆల్రెడీ. అదే విధంగా దానికి ప్యారలల్ గా ఇంకా 2 రోడ్లు కూడా ఉన్నాయి. హుకుంపేట సంబంధించి కూడా ఇందాక పెద్దలు బుచ్చయ్య చౌదరి గారు కూడా చెప్పడం జరిగింది. కనుక ఇటువైపు డెవలప్మెంట్ చూసుకుంటూ మనం ఏ విధంగా అంటే సిటీ అంతా ఇటు ఉంది, ఇక మున్ముందు విస్తరణ కూడా ఇటే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అటు పక్క గోదావరి ఉన్నటువంటి సందర్భంలో మనకి అటు పెరిగే అవకాశం లేదు. కనుక మనం ఇటువైపున ఫోకస్ పెడుతూ డెవలప్మెంట్ ఇటు చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా అందరితోటి అధికారులతోటి డిఆర్ఎం గారితో చర్చించడం జరిగింది. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ముందుగా నేను అశ్విని వైష్ణవ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే నేను వారిని ఢిల్లీలో కలిసి ఈ రకంగా మాకు సమస్యలు ఉన్నాయి, మీరు ఈ విధంగా దీన్ని కొంచెం పరిష్కరించాలి మాకు అని చెప్పినప్పుడు వారు వెంటనే స్పందించి నేను మా ఆఫీషియల్స్ కూడా చెప్తాను, మీరందరూ వెళ్లి సందర్శించి. విశాఖ జిల్లాలో ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు జరగనున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి పక్కా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి ఆర్మీ జిల్లా అధికారులతో సమన్వయ సమావేశాన్ని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక అక్కయ్యపాలెం వద్ద గల పోర్ట్ ట్రస్ట్ డైమండ్ జూబ్లీ స్టేడియంలో ఆగస్టు 23 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుందని తెలిపారు. ఇందులో రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన 8,000 మంది యువత పాల్గొననున్నారని, ర్యాలీ సాఫీగా జరిగేందుకు జిల్లా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లు, పర్యవేక్షణ, సమన్వయం కోసం సెట్విస్ సిఈఓ డి కీర్తి, డిఎస్డిఓ జూన్ గ్వాలియట్ నోడల్ అధికారులుగా నియమించినట్లు తెలిపారు. Requirements from multiple departments, right? Of course, it involves money. So the money part will come to the end. So for now, we will see who will deal with what. So coming to the Commissioner GDMC, so Commissioner Garu has to take care of the sanitation, drinking water, and lighting aspects in the venue. So lighting, probably this can be tied up with the person or the contractor who will do the barricading also, chats and other barricading works whomsoever is doing, can entrust this task to them also. So this is the primary responsibility. Can appoint one person, one senior officer from GDMC, they coordinate with the army and with the district administration. From the district administration side, 2 people will be key in charges for this entire event. One, Kirti CEO Setvis, and
Srimati June Galliot, DSDO. So both of you would be acting as nodal officers for coordination with different departments and making the necessary arrangements. ముఖ్యాంశాలు మరోసారి. బంగ్లాదేశ్లో ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కీలక ప్రకటన. అక్కడ ఉంటున్న సుమారు 19,000 మందితో టచ్లోనే ఉన్నట్లు వెల్లడి. విశాఖలో వైసీపీకి షాక్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటన. పెదకొండూరులో కనకపుట్లమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.